హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గుత్తి వంకాయ మసాలా కర్రీని చేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను. ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ అనేది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. నేను ముందుగా మసాలాను ప్రిపేర్ చేస్తున్నానండి. 3 టేబుల్ స్పూన్స్ వేయించిన పల్లీలు, 1 స్పూను గసాలు, చెక్క 2 ఇంచీలు, లవంగాలు 1 5, వెల్లుల్లి రెబ్బలు 1 10, టమాటాలు 1 4, 1 ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకోవాలండి. తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ 1 స్పూను తీసుకోవచ్చు. నేను తెల్ల నువ్వులను తీసుకున్నాను. 1 స్పూను కొబ్బరి పొడి కూడా వేసుకునేసి మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకునేసి కోర్సుగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ చేసేదానికి నేను 1/2 కిలో వంకాయలు తీసుకునేసి నేను ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకునేసి మనము కొద్దిగా సాల్ట్ వాటర్లో వీటిని వేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే వంకాయ ముక్కలు అనేది నల్లబడకుండా ఉంటాయి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి ప్యాన్ పెట్టుకునేసి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను ఈ ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి. నేను 1 నిమిషం పాటు బాగా వేయించుకునేసి తర్వాత మూత పెట్టేసి 5 నిమిషాల పాటు ఈ వంకాయలు అనేది బాగా మగ్గాలండి. అలాగా బాగా మగ్గిన తర్వాత మనము ఈ వంకాయలను ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఇలాగా 5 నిమిషాల పాటు మూత పెట్టేసిన తర్వాత 5 నిమిషాల తర్వాత మూత తీసేసి వంకాయలు అనేది ఈ విధంగా మగ్గుతాయండి. 1 నిమిషం పాటు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకునేసి మనము ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకునేసి ఈ వంకాయలను మగ్గనిచ్చాం కదండి. తర్వాత ఈ ఆయిల్లోనే మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకునేసి తాలింపు అనేది పెట్టుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఈ విధంగా వంకాయలంతా బాగా మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి నేను తీసి పెట్టాను చూడండి. ఇలా తీసి పెట్టిన తర్వాత ఈ ఆయిల్లోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మరొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకునేసి తాలింపు పెట్టుకునేసి ఆవాలు జీలకర్ర వేసుకునేసి బాగా వేగిన తర్వాత మనం ముందుగా కోర్సుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలానంతా కూడా ఆయిల్లో వేసుకునేసి ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత మనము ఈ ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. మరి ఎక్కువగా అవసరం లేదు. ఈ విధంగా 1 నిమిషం పాటు బాగా కలుపుకునేసి మళ్ళా మనము టేస్ట్ తగ్గట్టుగా సాల్టు, కారం అనేది 1.5 స్పూను, ధనియాల పొడి 2 స్పూన్స్ వేసుకునేసి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనము ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేయాలండి. ఫ్లేమ్ను మీడియం టు లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి మనము 2 నిమిషాల పాటు మూత పెట్టేసి 2 నిమిషాల తర్వాత మళ్ళా ఒకసారి బాగా కలుపుకునేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలంతా కూడా వేసేసుకునేసి నేను ఒక చిన్న కప్పు వాటర్ అనేది వేసుకున్నానండి. ఇక్కడ గ్రేవీ అనేది ఎక్కువగా కావాలనుకుంటే 1.5 కప్పు వాటర్ వేసుకోవచ్చు. నేను 1 కప్పు వాటర్ వేసుకునేసి 1 నిమిషం పాటు బాగా కలుపుకునేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మనము మూత పెట్టేయాలండి. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా మూత తీసేసి బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేయడమే అండి. తర్వాత ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీని మనము వేరొక గిన్నెకు తీసుకోవడమే అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.